2000. Will you send it to my house? With pleasure. Okay. Oh, sorry. I'm sorry. That's all right. Hello? Can I meet Mr. Aziz? Aziz? Yeah. He's my brother. He left for Paris last month. Left for Paris? Paris వెళ్ళారా? అవునండి. మీకు ఆయన కావాలా ఆయన వేసిన పెయింటింగ్స్ కావాలా? ఈ పెయింటింగ్ మీ అన్నగారు వేసిందేనా? గుర్తించగలరా? పైన here is his signature. ఓ, ఆయన ఎవరికి అమ్మారో చెప్పగలరా? You see, sir, ఈ పెయింటింగ్స్ గురించిన విషయం నాకు అంతగా తెలియదు. ఆయన ఇంజనీరింగ్ స్టూడెంట్. ఏదో ఆయన ఆబ్సెన్స్ లో ఈ షాప్ చూస్తూ ఉండమంటే ఉంటున్నానే తప్ప ఈ పెయింటింగ్స్ గురించిన ఇన్ఫర్మేషన్ నాకేం తెలియదు. అయితే మీరు ఆర్ట్ లవర్ అన్నమాట. నాకు పెయింటింగ్స్ అంటే చాలా ఇష్టం. వాటిని లైక్ చేసే వాళ్ళని చూస్తే కూడా నాకు చాలా ఇష్టం. అవును, ఈ పెయింటింగ్ గురించి ఎందుకు అడుగుతున్నారు? పని ఉంది. ఏమిటి ఆ పని? నాతో చెప్పకూడదా? చూడండి, ఇది మీకు శుద్ధ అవసరం. మిస్టర్, ఈ పెయింటింగ్ వివరాలు ఏమైనా తెలిస్తే తెలియపరచండి. దిస్ ఇస్ మై అడ్రస్ అండ్ విజిటింగ్ కార్డ్. ఓకే? ఓకే, థ్యాంక్ యూ. విల్ మీట్ అగైన్. షూర్. అయితే మీరు ఎక్కడ ఉంటున్నారు? నేనా? ఈ ఊళ్ళోనే. గుడ్ జోక్. ఈ ఊళ్ళోనే ఎక్కడా అని? రోడ్డు మీద కాదు, ఇంట్లోనే ఉంటున్నాను. బాయ్ బాయ్. Sir. Ask him to come in. Yes, sir. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. మీరు మీ వద్ద నుంచి ఒక ఇన్ఫర్మేషన్ కావాల్సి వచ్చాను సార్. ప్లీజ్ టేక్ యువర్ సీట్. థ్యాంక్ యూ సార్. జేమ్స్ అనే ఒక ఓల్డ్ కాన్విక్ట్ గురించి నాకు కొన్ని వివరాలు కావాలి సార్. జేమ్స్ గురించిన వివరాలా? వాట్ ఫర్? అది నాకు చాలా అవసరం. ప్లీజ్. వీ కాంట్ అప్లై. ఐఎమ్ సారీ. వెళ్ళిరండి. సార్, ఆ దుర్మార్గుడు నా కుటుంబాన్ని ఒకే రోజున సర్వనాశనం చేశాడు సార్. అయితే మీరు డాక్టర్ రంగారావు గారు అబ్బాయినండి. ఐసి. కూర్చోండి. 405 ఆ జేమ్స్ తాలూకు ఫైల్స్ తీసుకురా. నాళ్ళు మీరు ఎక్కడున్నారు? విశాఖపట్నంలో సార్. ఈ మధ్య ఈ విషయం నాకు తెలిసింది. జేమ్స్ ఆచూకీ తెచ్చుకోవడం కోసం వచ్చాను. మీ పేరు? విజయ్. మిస్టర్ విజయ్, సీ ద ఫన్. అన్నీ సక్రమంగా జరిగి ఉంటే నేను మీకు భావన కావాల్సిన వాడిని. సార్? అవును విజయ్. మీ అన్న అజయ్ నేను ఎస్ఐలుగా పనిచేస్తుండేవాళ్ళం. మీ అన్నయ్య ఈ సంబంధాన్ని కుదిర్చాడు. అన్ఫార్చునేట్లీ పెళ్లి ఇంకో 10 రోజులుందనగా ఆ దుర్ఘటన జరిగిపోయింది. సార్? వెల్ విజయ్, ఆ జేమ్స్ 12 ఏళ్ల క్రితం పోలీస్ ఫైరింగ్స్ లో చచ్చిపోయింది. సార్, నేను ఈ ఫైల్ తీసుకెళ్ళొచ్చా? అది కుదరదు విజయ్. ఒక ఫోటోస్టాట్ కాపీ తీసి పంపిస్తాను. థ్యాంక్ యూ సార్. విజయ్, ఇప్పుడు మీరు ఎక్కడుంటున్నారు? ఒకప్పుడు మీరు ఏ ఇంట్లో అల్లుడిగా అడుగు పెట్టాలని నిర్ణయమైందో ఆ ఇంట్లోనే ఉంటున్నాను. వస్తాను సార్. She needs blood immediately. Her group is A. We don't have it. What? ఆమె గ్రూప్ రక్తం మీ దగ్గర లేదా? పోనీ నా రక్తం పరీక్షించండి. Thank you, Mr. Vijay. You have saved her life. డాక్టర్, దట్ ఈజ్ ఎనీబడీస్ డ్యూటీ. ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోవటం మానవతరం. ఒకప్పుడు ఆమె కూడా తన రక్తాన్ని బిడ్డకు పంచి ఇచ్చిన తల్లే అయి ఉంటుంది. దెయ్యం, ఆడదెయ్యం. నేనేం దెయ్యాన్ని కాదు, చూడని. నువ్వా?
ఆరుబయట మనం ఇలా మాట్లాడుకోవడం బాగుండదు. లోపలికి రా. లోపలికా? అమ్మో, నేను రాను. మీ నాన్న నన్ను కూడా చిటక్ పటక్ మని జలకం చేసేస్తాడు. ఆ భయమే అక్కర్లేదు. మా నాన్న నిద్రపోతున్నాడు. లేపడానికి ఏనుగుల చేత తొక్కించాల్సిందే. అయితే పద. రా. ఏర్పాట్లేవో బాగానే చేశావే. ఈ ఇంటి మొత్తం మీద కుర్రాళ్లకు నచ్చే గది ఇదే. అయితే కూర్చోండి. నిన్ను మొదటి చూపులోనే ప్రేమించాను. నేను ప్రేమ అనే పుట్టు తింటూ బతికే ప్రేమైక జీవి. ప్రేమకు నేనే పాలసొని. నా ప్రేమ తాజా హల్వా లాంటిది, బందరు లడ్డూ లాంటిది. నీ పాదానుదాసులు నాకు ప్రేమ భిక్ష పెట్టమని ప్రేమగా ప్రార్థిస్తున్నాను. ప్రియే చారుసీలే. బాగుండలేదు పాడు. ఇందాకే బాగా మాట్లాడారు. దగ్గరకు వచ్చాక ఇంకా దూరం ఎందుకు రాగమయ్యి? రా. షాక్ కొట్టినట్టు వచ్చాయేమిటి సుగుణసుందరి? ముట్టుకుంటావేంటమ్మా మరి? ముట్టుకోవడానికి వీలు లేకపోతే నన్ను పడగదికి ఎందుకు తేవటం? ఇది నా గది కనుక నువ్వు అట్లా దూరంగా కూర్చొని మాట్లాడితే నేనేం చక్కగా వింటాను. నేనేమన్నా స్పీకర్నా, హరిదాసునా? మాట్లాడి నిన్ను ఆనందింపజేయడానికి. రాజు, నాకు దేశం మొత్తం చూడాలనుంది, కానీ మా నాన్న ఊరు దాటి పంపడు. సరే, నువ్వేమేం చూసా? ఓ, చాలా చూశాను. సుగుణ, నన్ను పెళ్లి చేసుకుంటే మన హనీమూన్ కి బోర్డెక్కి ఇండియా మొత్తం రౌండ్ వేసేద్దాం. నేను చూడని ఊరు లేదనుకో, ఢిల్లీ వెళ్ళి చార్మినార్ చూశాను, ఆగ్రాలో ఆంజనేయుని చూశాను, హైదరాబాద్ లో తాజ్ మహల్ ని, కాశ్మీర్ లో 3 వైపులా ఉన్న సముద్రాన్ని చూశాను, కన్యాకుమారిలో తెల్ల కాకుల్ని చూశాను, తిరుపతిలో సాంబశివుణ్ణి, మైసూరులో వెంకటేశ్వర స్వామిని చూశాను. నిద్రసుందరి, నిద్రసుందరి, జ్వాలపాటానికా నన్ను పిలిచావు? క్రితం జన్మలో కుంభకర్ణుడి కూతురై ఉంటుంది. కుంభకర్ణే. నువ్విక్కడ? అవును, ఇక్కడే. ఎప్పుడొచ్చావని అడగండి. ఇందాకే వచ్చాను. ఎందుకు వచ్చావని అడగండి. తమ్ముడు విషయంలో నాన్నగారు పడుతున్న బాధ చూడలేకొచ్చాను. ఇల్లు ఎలా తెలిసిందని అడగండి. రోడ్డు మీద రాజు కనిపించి నన్ను ఇక్కడ తీసుకొచ్చాడు. రాజు ఏడే అని అడగండి. రోజు హోటల్లో ఫోన్ చేస్తున్నామని చెప్తే ఇవాళ నుంచి నేనే వంట చేస్తానని సామాన్ల కోసం రాజును పంపించారు. నువ్వు ఇక్కడికి రావడం అంత మంచి పని కాదరుణ. ఇది కత్తులు బోల్లాంటి స్థలం అనిపిస్తుంది. తప్పిపోయింది నా తమ్ముడు విజయ్. ఆ మాత్రం ఆతృత నాకుండదా? అరుణ, ఈ విషయంలో ఆతృత అనర్థానికే దారితీస్తుంది. మధుని తెచ్చి మీకు అప్పగించడం నా బాధ్యత. గడువు లోపల మధు మీ కళ్ళ ముందు ఉంటాడు. ఇక్కడి నుంచి వెళ్ళు. మీరు లక్ష్య చెప్పండి విజయ్. తమ్ముడిని వెంట పెట్టుగాని నేను వెళ్ళను. ఇదిగో, నువ్వు ఎలా వెళ్ళవో నేను చూస్తాను. రైల్లో సీటు కనుక దొరకకపోతే బ్రేక్ మ్యాన్ సరే పడేసి పంపిస్తాను. అది మీ వల్ల కాదు. వదలండి. నా చెయ్యేందుకు మీరు నడిపించాలని కోరుకున్నాను కానీ ఇలా ఈడ్చుకుపోవాలని కాదు. వదలమంటుంటే పెద్ద నాకే బలం ఉంది కదా అని గొప్ప కార్లు బియ్య బొత్తలాగా ఎత్తుకుతేస్తారా? నడుము విరిగింది తెలుసా? తేడా పోయింది. అవును, ఈ కారు ఎవరిది? నాకు తెలిసిన పోలీస్ ఆఫీసర్ గారిది. మర్యాదగా ఇంటికి తిప్పి తీసుకెళ్తారా లేదా? మనకెప్పుడు ముందు చూపి వెనక్కి వెళ్ళడం అలవాటు లేదు. సరే అయితే మీరు ముండైతే నేను జగముండిని. నన్ను మీరు స్టేషన్కి ఎలా తిప్పి తీసుకెళ్తారో నేను చూస్తాను.